కవిత లేఖ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిసి ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. సార్ చూస్తా ఉన్నాం సార్, కవిత లేఖని ఎలా చూస్తారు? ఆమె కాంగ్రెస్ పార్టీని అంటే క్షేత్రస్థాయిలో పార్టీ పడిపోయింది అంటూనే ఆ బీజేపీకి సంబంధించి కూడా కొన్ని కామెంట్ చేసింది. కవిత లేఖని ఎలా చూస్తారు సార్? అది కవిత కామెంట్స్ కాదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 2 రోజులు కూర్చొని ఆలోచించి డ్రాఫ్టింగ్ చేసి ఆమె అమెరికాకి వచ్చే ముందు 1 రోజు ముందు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఆ మాత్రం తెలుసుకోకుండా మీరు టీవీ ఛానల్స్ నడుపుతున్నట్టే నాకు కూడా బాధ అనిపిస్తుంది. నాలాంటి సీనియర్ నాయకుడిని మీరు అలాంటి ప్రశ్నలు అడగడం కూడా తప్పు. ఎందుకంటే ఆమె రాసిన లేఖలోని పాయింట్ చూస్తే చిన్నపిల్లగారి నుంచి పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఈ లేఖ యొక్క ఉద్దేశం ఏమని భావిస్తా ఉన్నారు? అంటే ఏమున్నది, వీళ్ళకి ఏం పార్టీ లేదు, దుకాణం మందైంది. ఆ వరంగల్లో 500-600 కోట్ల దోసుకున్న సొమ్ముతో బహిరంగ సభ పెట్టి కనీసం హరీష్ రావు తలకాయ పెట్టలే. ఆయన దుకాణం ఆయన పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నావు. ఈ కవిత గురించి పెద్ద ఎవరు మాట్లాడతలేరు. ఆమె పెద్ద సీనియర్ నాయకురాలు కాదు. రెండవది ఏంటంటే కనీసం బహిరంగ సభ పెట్టుకుంటే రాజుది యువరాజు తలకాయలు కనబడ్డాయి. అంతో ఇంతో హరీష్ రావు గారు కష్టపడి జన సమీకరణ చేస్తే ఆయన తలకాయనైనా పెట్టాలి, గింతనైనా పెట్టాలి కదా, 2 ఇంచులైనా పెట్టాలి కదా. దీంతో ఏంటంటే ఆ పార్టీ ప్లస్ అన్నింటికంటే ముఖ్యం ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ లేక బీజేపీకి 2 ఓపెన్గా బీజేపీకి మద్దతు పలిపి బీజేపీ గెలపడానికి మార్జిన్లో గెలిచింది కాంగ్రెస్ మీద ఉత్తర తెలంగాణలో. దాంతో మనం బీజేపీతో కలిసిపోయినట్టు ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ముస్లిమ్స్ అందరూ తెలంగాణ ప్రజలందరూ ఇక దీన్ని నమ్మరు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీసారి కూడా గవర్నమెంట్లోకి వస్తుందని చెప్పి దీన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసి మళ్ళీ జాకీలు పెట్టి లేపడానికి ఈ లెటర్ నాటకం ఆడుతున్నారు. అటువంటి 100 జాకీలు పెట్టినా ఆ పార్టీ లేవదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు బీజేపీకి నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ చేసినాక ముస్లిమ్స్ ఓటేయరు, హిందువులు ఓటేయరు, ఎవరు ఓటేయరు. ఈరోజు ఒకటే, మీరు ఆ లేఖలో రాసిన పాయింట్ చూసినాక మీరు ప్రజలకు చెప్పాలి. 2 నిమిషాలు నువ్వు ముస్లింల గురించి మాట్లాడినావు, దాని మీద ఏబిసిడి వర్గీకరణ గురించి మాట్లాడలేదు, కులగణన జనగణన గురించి మాట్లాడలేదు, ఇంకా పాత వాళ్లకు చాలా అవకాశం ఇవ్వలేదు, ధూమ్ధాము అనుకున్నంత ధూమ్ధామ్ బాగలేదు. ధూమ్ధామ్ చూసి ఓట్లేస్తారా? ధూమ్ధామ్ చూసి ఓటర్లు వేస్తే రోజు అందరూ కూడా మొత్తం సింగర్లను తీసుకొచ్చి పాటిస్తే ధూమ్ధామ్ కూడా అనుకున్నంత సక్సెస్ కాలే అంట. అది ఒక లేఖనేనా? లేఖల పాయింట్లు కూడా రాయరాలే కేటీఆర్, హరీష్ రావు గారికి. ఇది ఏమైనా డైవర్ట్ ఆఫ్ మైండ్, తెలంగాణ ప్రజల మైండ్ డైవర్ట్ చేసి మేము ఉన్నాం పార్టీ, మా పార్టీ ఇంకా కొన ఊపిరితో ఉన్నదని చెప్పుకోవడానికి రాసిన లేఖ మాత్రమే. నాకు తెలిసినంత వరకు నా సొంత అభిప్రాయము, భేదాభిప్రాయాలు లేనే లేదు. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ సామాజిక వర్గంలో ఎప్పుడు కూడా అంత యునైటెడ్గా తక్కువ జనాభా ఉన్నది కాబట్టి ఏ పార్టీలో ఉన్నా కలిసే ఉంటారు. అసలు ఒక కుటుంబం విడిపోద్దంటే నమ్ముతామా మనం? లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ అదే ఆశ్చర్యం అవుతా ఉంది. తండ్రికి ఎప్పుడు కలిసే అవకాశం ఉంటుంది, అర్ధరాత్రైనా ఫోన్ చేసి మాట్లాడవచ్చు, అసలు డైరెక్ట్గా వెళ్ళవచ్చు. కానీ లేఖ ద్వారా ఏం చెప్తారు? కావాలనే సమాజానికి అంటే ఈ విధంగా ఫోకస్ కావడానికి బిగ్ టీవీ కంటే క్లియర్గా చెప్తున్నా. అమెరికా పోయే ముందే డ్రామా ఆడుకొని మొత్తం ఈ పార్టీ చచ్చిపోయింది కదా, దీన్ని ఏం లేపుదాం. మనం ఎప్పుడైతే బీజేపీ ఎమ్మెల్సీలకు సపోర్ట్ చేసినామో మన పార్టీని నమ్మటం లేదు. రేపు స్థానిక సంస్థలు 2 నెలల్లో రాబోతున్నాయి. మనం ఒక జిల్లా పరిషత్ గెలవం, ఒక మున్సిపాలిటీ గెలవం. ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రైవేట్ సంస్థలతో సర్వే చేయించుకొని ఏ విధంగా కానీ దిగుతున్నది. వచ్చే ముందు 1 రోజు ముందు రేఖలు రిలీజ్ చేసిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇది నాటకం అని అర్థం చేసుకోవాలి. నాటకం కూడా కాదు, ఇది ఒక పెద్ద జోకు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ 2 సార్లు భేటీ అయ్యారు. మళ్ళీ హరీష్ రావు వెళ్ళి కేసీఆర్ని ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. అంటే ఈ భేటీల వెనక రహస్యం ఏంది? ఏటీ లేదు, గీటీ లేదు. పల్లెం మంగళనోడు ఏమో చెప్పినట్టు, వెనకటి శాస్త్రం చెప్పినట్టు అక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమైనా పార్టీలు లేపుదామని. నేను చెప్తున్నా, ఒక్క జాకీ కాదు, 100 జాకీలు పెట్టు. నీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మార్చుకున్నావో ఆ రోజే బీఆర్ఎస్ బొందలో పెట్టుకున్నావు. నువ్వు మహారాష్ట్రలో పార్టీలు పెట్టినావు, ఆంధ్రాలో పెట్టినావు, ఎక్కడ పోయినా పార్టీ. ఇక్కడ తెలంగాణ ప్రజలు
4 కోట్ల మంది కొట్లాట ఒక పులుల్లా కొట్లాడిండ్రు. ఒక తెలంగాణ కేసీఆర్ది గింత ఒక పైసా, నాదో పైసా, 4 కోట్ల మంది వీర పులుల్లాగా సాయుధ రైతాంగ పోరాటం. ఆ కాలంలో రావినారాయణ రెడ్డి వెనకడికి వెళ్ళి తెలంగాణ తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం, మన్న ఉద్యమంలో మీదకి వచ్చి వాళ్ళు మంగళవారం మేము సెలవులు జరగము, మేము ఏ పని చేయము, ఉద్యోగులు 3 లక్షల మంది మా ఉద్యోగాలు తీసేస్తాను కిరణ్ కుమార్ రెడ్డి బెదిరిస్తే కూడా తీసేసుకోపోవన్నారు. నాలాంటి వారు మంత్రి పదవి వదిలిపెట్టాం. అట్లయితే తెలంగాణ పిల్లలు చచ్చిపోతుంది. సోనియా గాంధీ ఆంధ్రాల పార్టీ మీద తెలంగాణ ఇచ్చింది. వాళ్ళ కుటుంబం పాత్ర ఏంది, వాళ్ళ పాత్ర ఏముంది తెలంగాణలో? పాత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇంకా 10-20 ఏళ్ళ అధికారంలో. మాకు ఇవాళ ఆయన చేసిన అప్పులు పాపాలు దోపిడికి ఆ వడ్డీలు గడ్డలకే వస్తున్నాం. చిన్నగా నిన్న ఒక 9,000 మంది చిన్న కాంట్రాక్టర్ల పేమెంట్ తీర్చినాం. 9,000 మంది కాంట్రాక్టర్లకు సంబంధించినవి. ఇప్పుడు మళ్ళీ ఎస్డిఎఫ్ బిల్స్ కానీ అన్నీ ఇస్తున్నాము. మరి ఏం చేయమంటాం? 10 ఏళ్ళు నాశనం అయింది. 16 నెలల్లో లైన్లో పడుతుందా? 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇవాళ రాజీవ్ జూన్ 2వ తారీఖు రోజు 6,000 కోట్లతోని దాదాపు ప్రతి యువకునికి రాజీవ్ వికాసం కింద 5 లక్షల రూపాయల స్వయం ఉపాధి షాప్ పెట్టుకుంటానికో దేనికో అట్లా దాన్ని 13,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ లేఖ లీక్ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నదని ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దాన్ని ఏమంటారు? రేవంత్ రెడ్డికి ఇక బీఆర్ఎస్ సంబంధం ఏంది? పొద్దున్న అయితే రేవంత్ రెడ్డి మీద వాళ్ళు మీరు రాసింది కేటీఆర్ హరీష్ రావు ఇంట్లో కూర్చొని రాసిండ్రు. 16 తారీఖు ఫ్లైట్ ఎక్కించు నువ్వు ఆ వచ్చే ఒక రోజు ముందు రిలీజ్ చేస్తాం. ఇది సెన్సేషన్ అయితే అనుకుంటే ఏ పేపర్లో చూడు గింత ఇచ్చింది వాళ్ళు. ఆమె ఏమంటుంది? బీజేపీని 2 నిమిషాలు ఎందుకు తిట్టావు? కులగణం గురించి ఎందుకు మాట్లాడలే? ఏబిసిడి వర్గీకరణ అంత పెద్ద నాయకుడు 80,000 పుస్తకాలు చదివిన నాయకునికి ఈమె ఒక్కసారి ఎంపీ ఏదో గాలిలో గెలిచి ఈమె సలహాలు ఇస్తుంది. కేసీఆర్ ఏమంటాడు? ప్రపంచంలో 80,000 పుస్తకాలు చదివిన నా అంత తెలివి మంత్రులు లేడు అని చెప్పు. అంత సీనియర్ నాయకుని తెలంగాణను మొత్తం సాగు నోట్లకు పెట్టి తెలంగాణ తెచ్చిన ఆయనకు ఈమె లేఖ రాసి ఆ లేఖల పాయింట్లు చూసినాక అసలు మీరు నన్ను ఇంటర్వ్యూనే అడగొద్దు, అడిగింది కాబట్టి బిగ్ టీ వాళ్ళకి చెప్తున్నా, ప్రజలారా గమనించండి ఈ యాక్షను. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ దొరకక బీజేపీకి సపోర్ట్ చేసి మొత్తం పార్టీని భూస్థాపితం చేసుకున్న వాళ్ళు. అప్పటికే భూస్థాపితం చేసిన ప్రజలు 10 ఏళ్ళు దోసుకున్నందుకు ధరణి గిరణి కాళేశ్వరం పేరు మీద మొత్తం మన బీజేపీకి సపోర్ట్ చేసి భూస్థాపితం అయింది. ఏమైనా ప్రయత్నం చేద్దామా, యాక్షన్ చేద్దామా అని చెప్పి డ్రామాలు ఆడి ఆమెను 9 రోజులు అమెరికా పంపించి వచ్చే ఒక రోజు ముందు వచ్చినావు. నువ్వు ప్రభాకరన్ పిలిపే రాదు, మీ చుట్టమే కదా, 3 ఏళ్ళు ఎక్స్చేంజ్ ఇచ్చింది కదా. ప్రభాకర్ 25 తారీఖులో కూడా రాకపోతే ఆయన మొత్తం ఆయన ఆస్తులు గీస్తులు అన్నీ ముందుకుంటారు. పిలిపియండి. ఎంతమంది జైలుకు పోతారు, ఎంతమందిని ట్యాప్ చేసిండ్రు, అడ్వకేట్లు, బిజినెస్ మెన్లు, హీరోలు, హీరోయిన్లు, ఆపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ జడ్జిలను కూడా ఫోన్ ట్యాప్ చేసిండు. అది వస్తే ఆయన ఒక్కటి దొరికితే మొత్తం బయటపడితే ఇంక నువ్వు బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం గురించి నువ్వు ఎప్పుడు నువ్వు నాడు అడిగేది లేదు, నేను చెప్పేది లేదు. ఈ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల ఈ యొక్క అవినీతి సంబంధించి రేపు విచారణకు కేసీఆర్ హాజరవుతారని మీరు భావిస్తున్నారా సార్? ఆయన హాజరైనా కాకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. తప్పు చేయనోడైతే హాజరు కావాలి, తప్పు చేసినోడైతే లేఖ రాసి నాకు సమయం కావాలి, నేను కోర్టుకు పోతా, ఈ కమిషన్ కొట్టేయాలి అని చెప్పుకుంటాడు. అది 3 ఏళ్ళల్లో కట్టిండు. సంవత్సరం ఒక్క పంట కూడా నీళ్ళు ఇవ్వలేదు. మేము దాన్ని వాడకుండా 1,52,00,000 మెట్రిక్ టన్నుల 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినాము. అది వాడకుండానే ఆ 3 డ్యాములే. మేము 9 ఏళ్ళు కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తే సంవత్సరానికి 20,000 కోట్ల కరెంటు బిల్లు మిగులుతుంది. కడతప్పుడే వద్దన్నాం. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు? మేడిగడ్డ ఒకటే కూలిపోయింది. ఇప్పుడు అన్నారం సుందిల్లం కూడా త్వరలో కూలిపోతున్నది, ఒక్క పెద్ద వర్షం వస్తే కూలిపోతుందని చెప్పిండ్రు. ఎన్డీఎస్ఏ అంటే మాది కాదు, కేంద్ర ప్రభుత్వం చట్టం రూపేణ పార్లమెంట్లో తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదంతో వచ్చిన నేషనల్ డిజాస్టర్ అది ఎన్డీఎస్ఏ. వాళ్ళు ఇచ్చిన నివేదిక ఉన్నది. ఆ నివేదిక ప్రకారం ఆయనే చెప్పుకున్నాడు, పేపర్ కటింగ్ ఉన్నాయి, టీవీ కటింగ్, నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే రూపకర్తని, ఈ ప్రపంచంలో 8వ వింత, ఈ డిజైన్ అంతా నేనే చేసిన అన్నారు. అవును, నువ్వు తప్పు చేయనట్టయితే కమిషన్ ఇచ్చిన డేటుకు పోవాలి. పోకుంటే ప్రజలకు డౌట్ వస్తుంది ఏంటంటే ఈయన తప్పు ఉంది కాబట్టి పోతలేడు, కోర్టుకు పోతున్నాను అనుకుంటారు.
ఇవన్నీ కూడా చట్టం పరిధిలో కమిషన్ పరిధిలో ఉన్నది కాబట్టి ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు. ఏది ఏమున్నా సరే ఈ లేఖ గురించి మీరు ఎక్కడ రాయకండి. ఇది డ్రామా. కేటీఆర్ హరీష్ రావు కూర్చొని రాసి ఈ బీసీల గురించి మైనార్టీలను దగ్గర చేసుకుందాం, మళ్ళీ బీజేపీకి మనం సపోర్ట్ చేసినందుకు మన క్యాడర్ మొత్తం నార్త్ తెలంగాణలో పోయింది. ఆల్రెడీ దక్షిణ తెలంగాణ భువనగిరి మన ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్లో 36కు 33 సీట్లు గెలిచినాం మేము. అది కూడా ఎట్లా ఒక్కొక్క సీటు 60-70 వేల మెజార్టీ. ఒక పార్లమెంట్ 6 లక్షలు, ఒక పార్లమెంట్ 3 లక్షల మెజార్టీ. ఏడుంటుంది పార్టీ అంత పెద్ద మెజార్టీ. ఇప్పుడు ఉత్తర తెలంగాణ కూడా మొత్తం పోయింది. ఏం చేయాలి? వీళ్ళిద్దరు కూర్చొని ఎట్లా చేద్దాం, ఇది కొన్ని సీట్లను తెచ్చుకుందామా, బీజేపీతో అలయన్స్ పెట్టుకుందామా, ఈ లేఖల పేరున డ్రామా ఆడి పార్టీని బతికించుకుని ఉన్నట్టు ఉండి ఎన్నికలప్పుడు మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం ఏం ఆలోచిస్తున్నా నాకు తెలియదు. కానీ ఈ లేఖ మాత్రం వాళ్ళ కుటుంబంలో ఆడిన డ్రామా మాత్రమే. ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దని చెప్తున్నా. మా కాంగ్రెస్ నాయకులు కూడా మీరు దీని మీద ఎక్కువ పెద్ద స్పందించకండి. ఆ లేఖ కాదు, పాడు కాదు. నువ్వు 2 నిమిషాలు మాట్లాడినావు, బీజేపీని 2 నిమిషాలు తిట్టినావంటే మరి ఈయన రాసిచ్చేది ఉంటే స్పీచు, కేసీఆర్కి స్పీచ్ రాసిచ్చి 30 నిమిషాలు బీజేపీని తిట్టు, కులగణన గురించి మాట్లాడు, వర్గీకరణ గురించి మాట్లాడు, ఇవి రాసిచ్చిపోతే అయిపోతున్నాయి కదా. అంత పెద్ద మేధావి నాయకుడు 80,000 పుస్తకాలు చదివిన కంటే ఎక్కువ తెలివి ఉంది మాకు. ఆ లేఖ చూస్తే నవ్వొస్తలేదా మీకు? నాకైతే బాగా నవ్వొస్తుంది. మా వాళ్ళు కూడా అందరూ నవ్వుతుండ్రు, జనరల్ ప్రజలు నవ్వుతుండ్రు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నవ్వుతుండ్రు. కొట్లాడేది ఉంటే వీడు ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది అదే మొత్తం దోసుకున్నావు మొత్తం అది ఇది అని చెప్పి వాళ్ళ ఆయన తిట్టాలి. ఆమె అమెరికాలో ఉంటే లేఖ రిలీజ్ చేసినది. బిడ్డ తండ్రి దగ్గరికి పోయి నాయన నువ్వు తప్పు చేసి చెప్పరాదా? లేకపోతే ప్రెస్ వాళ్ళు మీ వేసుకుంటే పిలిచి చెప్పరాదా? ఇవో లేఖ రాస్తానికి పెద్ద లీడరా? ఒకసారి ఏదో గాలి ఎంపీ అయింది, రెండోసారి ఓడిపోయింది. నువ్వు 6 సార్లు గెలిచినావు. ఏమైనా ఉంటే నీతో మాట్లాడతలేనా? ఆమె ఏదో జాతీయ నాయకురాగల లేఖ రిలీజ్ చేసింది. ఇదంతా జోక్.